స్టార్టింగ్ మనం కరికులంలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెటాలిక్ బాండ్ గురించి ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే దెర్ ఆర్ 3 అటామిక్ బాండ్స్. అంటే మనం ముందుగా 3 అటామిక్ బాండ్స్ గురించి తెలుసుకోవాలి. అందులో మొదటిది అయానిక్ బాండ్, కోవాలెంట్ బాండ్ అండ్ మెటాలిక్ బాండ్. అయానిక్ బాండ్ అనేది ఏంటంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి NaCl ఎగ్జాంపుల్గా NaClని తీసుకుంటాం. Na అంటే సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి 12, క్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 17. అవి Na అనేది పాజిటివ్ అయాన్గా మారుతుంది, Cl అనేది నెగిటివ్ అయాన్గా మారి ఈ ఛార్జెస్ రెండు అట్రాక్ట్ అవుతాయి. దీంతో సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్కి వెళ్ళి స్టేబుల్గా మారుతాయి. నెక్స్ట్ కోవాలెంట్ బాండ్ అనేది కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే H2O మన వాటర్ అండ్ O2. ఇందులో కోవాలెంట్ బాండ్లో మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి షేరింగ్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకొని ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో హైడ్రోజన్ అనేది అటామిక్ నెంబర్ 1 అండ్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 8. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెటాలిక్ బాండ్ గురించి చెప్పాలంటే ముందుగా న్యూక్లియస్ అండ్ అటమ్ గురించి చెప్పాలి. ఒక అటమ్ మనం తీసుకున్నట్టయితే సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది పాజిటివ్ సైన్తో. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, వాటిని ఎలక్ట్రాన్స్ అంటాము. మన అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్కి అట్రాక్షన్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మెటల్ శాంపిల్ మనం తీసుకున్నట్టయితే అందులో ఈ న్యూక్లియస్ అనేవి చాలా ఉంటాయి. ఇలా చాలా నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఉంటాయి. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇలా తిరుగుతూ ఉంటాయి. అందులో మనకిప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, అది యొక్క న్యూక్లియస్తోనే లింక్ అయి ఉండదు. ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్కి అండ్ ఈ న్యూక్లియస్కి కూడా కనెక్షన్లో ఉంటాయి. సో ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ ఫ్రీగా ఈ మెటీరియల్లో తిరుగుతూ ఉంటుంది. ఇలా ఈ ఒక్క ఎలక్ట్రాన్ కాకుండా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రానిక్ క్లౌడ్గా ఫామ్ అయ్యి ఈ మెటీరియల్లో తిరుగుతూ ఉంటాయి. అందువల్లనే మనం ఇక్కడ ఒకవేళ మనం ఒక ఎడ్జ్లో మనం హీట్ చేయడం మొదలు పెడితే మెటల్ని, అది హీట్ అవ్వుకుంటూ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ ద్వారా మనకి హీట్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది. మనం కాసేపటికి ఇక్కడ మనం ఫింగర్ పెట్టినా కానీ వేడి అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాము. నేను ఇందాక ముందు చెప్పినట్టు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఈ ఒక్క న్యూక్లియస్తోనే కాకుండా డిఫరెంట్ న్యూక్లియస్తో కూడా లింక్లో ఉంటుంది. అండ్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫామ్ అవుతాయి ఈ మెటీరియల్లో. ఎప్పుడైతే మనం హీట్ అనేది ఒక కార్నర్ నుంచి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈ హీట్ అనేది ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది తీసుకొని డిఫరెంట్ అటమ్స్కి ఇస్తూ, ఇక్కడ వేరే ఫ్రీ ఎలక్ట్రాన్కి ఇస్తూ ఇక్కడి దాకా మెటీరియల్ మొత్తం యూనిఫామ్గా హీట్ అవుతుంది. ఒక ఎడ్జ్లో మనం ఫింగర్ పెట్టినట్టయితే మనకి టెంపరేచర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ ఫార్మేషన్ని మనం నెగిటివ్ క్లౌడ్ ఫార్మేషన్ అని అంటాము. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ అండ్ ప్రోటాన్స్ అనేవి పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి మనం దీన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాము, క్లౌడ్ ఫార్మేషన్ అంటాము. 1.2 Define space lattice and unit cell. Space lattice, the three-dimensional network of lines connecting points in space is called space lattice. అంటే మనం ఒక స్పేస్లో
3 డైమెన్షనల్గా మనం లైన్స్ అనేవి డ్రా చేసి ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్లో అటమ్స్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం స్పేస్ లాటిస్ అంటాం. యూనిట్ సెల్, ద స్మాలెస్ట్ యూనిట్ హ్యావింగ్ ఫుల్ సిమెట్రీ ఆఫ్ స్పేస్ లాటిస్ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ సెల్. అంటే మనం స్పేస్ లాటిస్లో నుంచి ఒక చిన్న యూనిట్ని తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేసినట్టయితే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి ఈ స్పేస్ లాటిస్కి సంబంధించింది అయి ఉండాలి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎగ్జామిన్ చేసి దీని రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా దీంతో మ్యాచ్ అవ్వాలి. అదే మనకి యూనిట్ సెల్ అవుతుంది. ఒకవేళ దీన్ని ఎగ్జామిన్ చేసి మనం ఇది బీసీసీ అని కన్ఫర్మ్ చేసామంటే ఈ టోటల్ స్పేస్ లాటిస్ కూడా బీసీసీ అన్నట్టు. ఒకవేళ దీని ఎఫ్సీసీ అయితే టోటల్ ఎఫ్సీసీ అన్నట్టు. బీసీసీ అనేది ఎఫ్సీసీ అనేది ఏంటో ఫర్దర్ వీడియోలో మీకు తెలుస్తుంది. 3 టైప్స్ ఆఫ్ స్పేస్ లాటిస్. ఫస్ట్ వన్ ఈజ్ క్యూబిక్, సెకండ్ వన్ ఈజ్ rhombohedral, థర్డ్ వన్ tetragonal, fourth one hexagonal, fifth one triclinic, sixth one ఆర్థోరోంబిక్, సెవెంత్ వన్ మోనోక్లోనిక్. ఈ పేర్లన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ CRTHTOM. అంటే సిఆర్ ద టామ్. ఇక్కడ ఈ అనేది ఉండదు. ఈ సీరియల్లో మనం గుర్తుపెట్టుకున్నట్టయితే సిఆర్ ద టామ్ అని ఉంటుంది. దాంతో సి అంటే క్యూబిక్ అని, ఆర్ అంటే ఆర్థోరోమిక్ అని, అలా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ రౌండప్ చేశాను కదా, సిఆర్ ద టామ్ అని. వీటితో మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ 7 స్పేస్ లాటిస్ అనేది ఫర్దర్గా డివైడ్ అయ్యాయి. ఎలాగంటే క్యూబిక్లో మనకి సింపుల్ క్యూబిక్ ఉంటుంది, బాడీ సెంటర్డ్ క్యూబిక్ ఉంటుంది, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఉంటుంది. రోంబోహైడ్రల్ మాత్రం అలా టెట్రాగోనల్ చూసినట్టయితే సింపుల్ టెట్రాగోనల్, బాడీ సెంటర్డ్ టెట్రాగోనల్, అలా ఫర్దర్గా మనకు 14 బ్రావిస్ ఇండిసెస్ అనేవి ఫామ్ అవుతాయి. మనం ఏదైనా ఒక మెటల్ని తీసుకొని ఎగ్జామిన్ చేసినప్పుడు వాటి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేవి ఈ 14 స్పేస్ లాటిస్లో ఏదో ఒక లాటిస్తో మ్యాచ్ అవ్వాలి, ఏదో ఒక క్రిస్టల్ స్ట్రక్చర్తో మ్యాచ్ అవుతుంది. 1.4 లాటిస్ పారామీటర్ అంటే ఏంటి? లాటిస్ పారామీటర్ అంటే మనం ఒక యూనిట్ సెల్ తీసుకొని దానికి ఒక ఆరిజిన్ ఈ పాయింట్ నుంచి మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ డ్రా చేసి ఈ ఎక్స్కి వైకి మధ్యలో యాంగిల్ గామాగా, వైకి జెడ్కి మధ్య యాంగిల్ ఆల్ఫాగా, జెడ్కి ఎక్స్కి యాంగిల్ బీటాగా మనం డినోట్ చేస్తే వాటినే మనం లాటిస్ పారామీటర్ అంటాము. ఇన్ ఏ యూనిట్ సెల్ XYZ యాక్సిస్ అండ్ ఆల్ఫా బీటా గామా యాంగిల్స్ ఆర్ నోన్ యాజ్ లాటిస్ పారామీటర్స్. నెక్స్ట్ టాపిక్ డిఫైన్ కోఆర్డినేషన్ నెంబర్. దానికంటే ముందు మనం సింపుల్ క్యూబిక్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చూసాం కదా, ఇక్కడ ఇది ఒక సింపుల్ క్యూబిక్. అంటే దీనికి ఒక 6 ఫేసెస్ ఉంటాయి. ఫేసెస్ అంటే ఈ కార్నర్లో మనకి అటమ్స్ అనేవి ఉంటాయి ఇందులో, దాన్నే సింపుల్ క్యూబిక్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి బాడీ సెంటర్డ్ క్యూబిక్. అంటే ఏంటంటే ఇక్కడ కార్నర్లో మనకి 8 అటమ్స్ ఉంటాయి అండ్ సెంటర్లో మనకి ఒక అటమ్ ఉంటుంది, దాన్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్ అంటాము. కమింగ్ టు FCC అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ కార్నర్లో 8 అటమ్స్ ఉంటాయి. ఇక్కడ నేను డ్రా చేయలేదు, డ్రా చేస్తాను. ఇక్కడ కార్నర్లో 8 అటమ్స్ ఉంటాయి అండ్ ఫేజెస్ అంటే ఈ ఫ్రంట్ పార్ట్ని ఒక ఫేస్ అంటారు. అంటే ఒక ముఖం లాగా ఫేస్. ఇటువైపు ఇది ఒక ఫేస్, పై వైపు ఒక ఫేస్, అటు రైట్ సైడ్కి ఒక ఫేస్ అండ్ డౌన్ వైపు కూడా ఒక ఫేస్. టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి.
ఫేస్ టాప్లో మనకి సెంటర్లో ఒక అటమ్ ఉంటుంది, దాన్ని 1 కింద కన్సిడర్ చేస్తే అలా వేసుకుంటూ పోతే మనకు 6 ఫేజెస్లో 6 అటమ్స్ ఉంటాయి. టాప్ దానికి 1 అనుకున్నాము, ఇటు రైట్ సైడ్ దానికి 2, ఇది కూడా ఒక ఫేస్ కదా 2, అండ్ డౌన్ బాటంలో ఉన్న ఫేస్ సెంటర్ దాన్ని 3 అనుకున్నాము. అటు లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని 4, అండ్ అటు బ్యాక్ సైడ్లో ఉంది కదా దాన్ని 5 కింద కన్సిడర్ చేసాము. ఇటు ఫ్రంట్ సైడ్లో డాటెడ్ లైన్స్తో ఉంది కదా దాన్ని 6. సో టోటల్ 6 ఫేసెస్లో ఫేస్ సెంటర్లో ఒక్కొక్క అటమ్ ఉన్నట్టయితే దాన్ని ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటాము. నెక్స్ట్ మనకు హెక్సాగోనల్ గురించి చూద్దాము. హెచ్సిపి అంటే హెక్సాగోనల్ క్లోజ్డ్ ప్యాక్. అంటే హెక్సా అంటే ఇక్కడ మనకు 6 అని అర్థం, 6 ఎడ్జెస్ అని అర్థం. 6 ఎడ్జెస్లో ప్రతి ఒక్క ఎడ్జ్లో మనకు ఒక అటమ్ ఉంటుంది, సెంటర్లో ఒక అటమ్ ఉంటుంది. దీన్ని బాసెల్ ప్లేన్ అంటాము. అదే బాసెల్ ప్లేన్ కింద కూడా ఉంటుంది. సెంటర్లో 3 అటమ్స్ ఉంటాయి. దీన్ని మనం హెక్సాగోనల్ క్లోజ్డ్ ప్యాక్ అని అంటాము. What is coordination number? Is defined as the number of nearest neighboring atoms. అంటే ఇప్పుడు మనం బీసీటీ తీసుకున్నట్టయితే దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అనేది 8 ఉంటుంది. ఎఫ్సిసి అనేది దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అనేది 12 ఉంటుంది. హెచ్సిపికి 12 ఉంటుంది. అంటే ఏంటంటే ఒక అటమ్కి నియరెస్ట్ నైబరింగ్ అంటే దాని చుట్టుపక్కల దగ్గరలో ఉండే అటమ్స్ ఎన్ని అనేదే కోఆర్డినేషన్ నెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ బీసీసీ 8, ఎఫ్సిసి 12, హెచ్సిపి 12 అంటే ఇది మనకి బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్. అంటే ఈ క్యూబిక్ సెంటర్లో ఒక అటమ్ ఉందని అర్థం. ఇప్పుడు మనం ఈ సెంటర్ అటమ్కి నియరెస్ట్ నైబరింగ్ అటమ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ అటమ్కి నియరెస్ట్ నైబరింగ్ అటమ్స్ అంటే కార్నర్ అటమ్సే దీనికి నియరెస్ట్ నైబరింగ్ అటమ్స్ అన్నమాట. సో ఎన్ని నైబరింగ్ అటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో 8 నైబరింగ్ అటమ్స్ ఉన్నాయి. అందుకే బీసీసీకి కోఆర్డినేషన్ నెంబర్ అనేది 8 ఇక్కడ. సో నెక్స్ట్ ఎఫ్సిసికి వచ్చేసరికి మనకి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. అంటే ఒక క్యూబిక్కి మనకి 6 ఫేజెస్ ఉంటాయని చెప్పాను కదా, అలాగే ఆ ఫేస్ సెంటర్లో ఇప్పుడు మనకి ఒక్కొక్క అటమ్ అనేది ఉంటుంది. కార్నర్స్లో మనకి అటమ్స్ అనేవి ఉన్నాయి, ఆ 8 అటమ్స్ ఉన్నాయి. అలాగే 6 ఫేజెస్లో మనకి 6 ఉన్నాయి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న అటమ్ని బేస్ చేసుకొని అంటే దానికి నైబరింగ్ అటమ్స్ ఏంటో చూద్దాం, దానికి కోఆర్డినేషన్ నెంబర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ అటమ్ అనేది దేనికి దగ్గరలో ఉంది, దాని నైబరింగ్ అటమ్స్ ఏంటి? ఈ ఫేజ్లో దగ్గరగా ఉంది ఈ అటమ్కి అంటే ఈ ఫేజ్లో ఉన్న 4 కార్నర్ అటమ్స్కి దగ్గరగా ఉంది. అంటే ఇప్పటి వరకు 4 ఉన్నాయి. దాని తర్వాత ఈ అటమ్ అనేది ఈ ఫేస్ సెంటర్డ్ అటమ్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న ఫేస్ సెంటర్డ్ అటమ్కి దగ్గరగా ఉంది. అంటే ఈ 4 + 5 ఇక్కడ పై దానికి కూడా దగ్గరగా ఉంది. సో ఇది 6 అయింది. దాని తర్వాత ఇటు ఫ్రంట్ పార్ట్లో ఇది 7 అయింది. దాని తర్వాత దీని కింది పార్ట్లో 8 అయింది. సో ఇక్కడ ఈ అటమ్కి కార్నర్ అటమ్స్ 1 2 3 4 దగ్గరగా ఉన్నాయి. దాని తర్వాత ఫేజ్ అటమ్స్ అనేవి దగ్గరగా ఉన్నాయి. అందులో ఇది బ్యాక్ సైడ్ ఉన్న ఫేజ్కి 5, టాప్లో ఉన్నదానికి 6, ఇటు మనకి ఫ్రంట్లో ఉన్నది ఫ్రంట్ కనిపించేదానికి 7 అని ఇచ్చాను, దాని కింద 8 అని ఇచ్చాను. కాకపోతే ఇక్కడ 12 ఉన్నాయి కదా, మరి 8 వచ్చాయి కదా అంటే మనకి ఎక్స్టెన్షన్స్లో ఇటువైపు కూడా ఒక ఎఫ్సిసి యూనిట్ సెల్ అనేది ఉంటుంది. నేను గీస్తాను చూడండి. ఇక్కడ 8 చూసాం కదా, దీనికి దగ్గరలో నెక్స్ట్ 9 అటమ్ అనేది దగ్గరలో ఉంటుంది, ఫేస్లో ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అటమ్ ఇస్ 10, నెక్స్ట్ ఇస్
11, నెక్స్ట్ ఈజ్ 12. సో ఇలా 12 అనేది ఎఫ్సిసి కోఆర్డినేషన్ నెంబర్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ చూడండి, మీకు అర్థమైపోతుంది. హెచ్సిపికి 12 కోఆర్డినేషన్ ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ ఒక బేసల్ ప్లేన్, పైన ఒక బేసల్ ప్లేన్, కింద ఒక బేసల్ ప్లేన్ ఉంటుంది. ఇక్కడ సెంటర్లో అటమ్ బేస్ చేసుకొని మనం కోఆర్డినేషన్ని ఇక్కడ కనుక్కుందాం. మనం ఇక్కడ దీని సెంటర్లో చూసుకున్నట్టయితే ఏవి దగ్గరలో ఉన్నాయి, ఈ కార్నర్స్లో 6 అటమ్స్ అనేవి దగ్గరలో ఉన్నాయి ఈ అటమ్కి. అండ్ పైన ఒక 3 అటమ్స్ ఉన్నాయి, అవి దగ్గరగా ఉన్నాయి. కింద 3 అటమ్స్ దగ్గరగా ఉన్నాయి. సో టోటల్గా దీనికి 12, కార్నర్స్లో 6 అటమ్స్, పైన 3, కింద 3, టోటల్ మనకి 6 + 6 12 ఈజ్ ద కోఆర్డినేషన్ నెంబర్ అన్నమాట. మీకు ఫర్దర్గా క్లారిటీ కావాలంటే ఇటు వినండి. ఈ సెంటర్ అటమ్ కార్నర్లో 1, 2, 3, 4, 5, 6 ఇవి 6 అటమ్స్ ఈ అటమ్కి, సెంటర్ అటమ్కి దగ్గరలో ఉన్నాయి. సో 6 అనేది బేసల్ ప్లేన్కి దగ్గరగా ఉన్నాయి. దాని తర్వాత పైన 3 అటమ్స్ ఉన్నాయి. 1, 2, 3 అటమ్స్ పైన ఉన్నాయి, కింద 3 అటమ్స్ ఉన్నాయి. సో 3, 6, 3 టోటల్ 12 is the coordination number for HCP. Define effective number of atoms. Number of atoms required to form one unit cell is known as effective number of atoms. అంటే ఒక యూనిట్ సెల్ ఫామ్ అవ్వడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ అటమ్స్ కావాలి అనేదే ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ అటమ్స్. ఇప్పుడు మనం బీసీసీకి ఎన్ని ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ అటమ్స్ కావాలో చూద్దాం. ఇది బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ అన్నమాట. మనం బీసీసీ సెంటర్లో ఒక అటమ్ ఉంది కదా, అలాగే కార్నర్లో 8 అటమ్స్ ఉన్నాయి. బీసీసీలో కార్నర్లో 8 అటమ్స్ ఉన్నాయి, కానీ 8 అటమ్స్ అనేవి ఈ యొక్క యూనిట్ సెల్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈ అటమ్ అనేది చుట్టుపక్కల ఉన్న యూనిట్ సెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో ఈ యూనిట్ సెల్లో ఎంత పర్సంటేజ్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేశాయి అంటే 8 కార్నర్ అటమ్స్ ఇంటూ 1/8 అంటే ఒక్కొక్క అటమ్ 1/8 శాతం మాత్రమే ఇందులో ఈ యూనిట్ సెల్లో ఇన్వాల్వ్ అయినట్టు. సో 8 × 1/8 = 1 అటమ్ అవుతుంది. సెంటర్లో ఒక అటమ్ ఉంది కదా, అది కంప్లీట్గా సెంటర్లోనే ఆ యూనిట్ సెల్లోనే ఉంటుంది కాబట్టి అది 1 అటమ్ కింద కన్సిడర్ చేస్తాం. సో బీసీసీ యూనిట్ సెల్ ఫామ్ అవ్వడానికి రెండు అటమ్స్ అయితే మినిమం కావాలి. ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ అటమ్స్ ఫర్ బీసీసీ అనేది 2. అలాగే ఎఫ్సిసికి వచ్చినట్టయితే మనం ఫేజ్ సెంటర్డ్ క్యూబిక్ అంటే ప్రతి ఒక్క ఫేజ్లో ఒక్కొక్క అటమ్ అనేది సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు కార్నర్ అటమ్స్, ఇందులో కూడా కార్నర్ అటమ్స్ అనేవి 8 ఉంటాయి. 8 × 1/8 = 1 అంటే దాని తర్వాత నెక్స్ట్ ఫేజెస్లో 6 ఫేజెస్ ఉంటాయి. ఆ అటమ్ అనేది ఈ ఫేజ్లో ఉన్న అటమ్ అనేది హాఫ్ అనేది ఈ యూనిట్ సెల్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకో హాఫ్ అనేది ఇంకొక యూనిట్ సెల్లో ఉంటుంది. సో 6 × ½ అంటే 3. సో టోటల్గా 4 ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ అటమ్స్ అనేవి కావాలి ఒక ఎఫ్సిసి యూనిట్ సెల్ అనేది ఫామ్ అవ్వాలంటే. నెక్స్ట్ మనం హెచ్సిపి ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ అటమ్స్ చూద్దాం. ఇది హెచ్సిపి స్ట్రక్చర్. మనం బేసల్ ప్లేన్ పైన ఉన్న బేసల్ ప్లేన్కి బేసల్ ప్లేన్లో 6 అటమ్స్ ఉంటాయి. అది 1/6 మాత్రమే ఈ యూనిట్ సెల్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో మనం 6 × 1/6 = 1 అటమ్. అలాగే కింద బేసల్ ప్లేన్ ఉంటుంది కదా, అది 6 × 1/6 = 1. అలాగే మనం ఈ సెంటర్లో 3 అటమ్స్ ఉంటాయి. సో ఈ 3 అటమ్స్ అనేవి కంప్లీట్గా ఇందులోనే ఉంటాయి కాబట్టి 3 × 1 = 3 అటమ్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఈ సెంటర్లో బేసల్ ప్లేన్ యొక్క సెంటర్లో ఒక అటమ్ ఉంటుంది.
ఇక్కడ ఒక అటమ్ ఉంటుంది. ఈ 2 అటమ్స్ అనేవి హాఫ్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి ఈ యూనిట్ సెల్లో. సో 2 × ½ = 1. సో టోటల్గా ఇది కౌంట్ చేస్తే 1 3 4 5 6. సో 6 ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ అటమ్స్ అనేవి రిక్వైర్డ్ ఒక HCP స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వడానికి. 6 effective number of atoms are required to form HCP structure. C/A ratio of HCP. ఇక్కడ ఒక బేసల్ ప్లేన్ ఉంటుంది పైన, దానికి కిందనే ఒక ప్లేన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని మనం C కింద కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాము. ఏంటంటే ఇక్కడ ఒక సెంటర్లో ఒక అటమ్కి, ఇక్కడ బేస్లో ఉన్న అటమ్కి ట్రయాంగిల్ గీసినప్పుడు మనకి ఈ హైట్ అంటే సెంటర్ నుంచి ఈ బాటంలో ఉన్న అటమ్కి మధ్యలో డిస్టెన్స్ని H కింద కన్సిడర్ చేసుకుంటాము. అండ్ ఈ అటమ్కి మధ్య డిస్టెన్స్ని మనం X కింద కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. అప్లయింగ్ హైపోటెనస్ రూల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూల్ ప్రకారం మనం ఇక్కడ చూసినట్టయితే అన్ని సైడ్స్ యొక్క డిస్టెన్స్ A. సో ఇక్కడ A ఉంది కదా, ఇది హైపోటెనస్. సో ఈ సైడ్ని మనం కనుక్కోవాలంటే h² + x² చేస్తే మనకి A² అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. అన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేవి ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏంటంటే ఇక్కడ మనం బైసెక్ట్ చేసినప్పుడు 30 degreesగా మారిపోతుంది ఇక్కడ యాంగిల్. సో ఈ సైడ్ కూడా మనం బైసెక్ట్ చేసినప్పుడు A/2 అంటే ఇంతకుముందు సైడ్ అనేది A ఉంది కదా, దాన్ని బైసెక్ట్ చేసినప్పుడు A/2గా మారిపోతుంది. సో ఇక్కడ యాంగిల్ అనేది మనం ఇక్కడ cos 30 కాస్ యాంగిల్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అదే సైన్ అయితే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఉంటుంది. ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్ అంటే ఈ యాంగిల్కి ఇటువైపు ఉన్న దాన్ని డివైడెడ్ బై హైపోటెనస్ Xని చేస్తాము. సో cos 30 = A/2 డివైడెడ్ బై X చేసినప్పుడు మనకి cos 30 వాల్యూ ఎంత మనము ఆ జామెట్రీలో నేర్చుకొని ఉంటాము. cos 30 యాంగిల్ అనేది √3/2. సో అది ఇక్కడ ప్లేస్ చేసాము. అండ్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ ఎక్స్ని సబ్జెక్ట్ చేసి మిగతా అన్ని అటువైపు పంపించినప్పుడు మనకి X = A/3 అనేది A/√3 అనేది వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఈ ఈక్వేషన్ ఉంది కదా, మనకి ఇక్కడ X వాల్యూ అనేది వచ్చింది. ఆ X వాల్యూ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ హెచ్ అంటే ఏంటి, h = C/2. ఎందుకంటే Cకి సగంలోనే H ఉంది కాబట్టి. సో H ప్లేస్లో మనం C/2 పెట్టి హోల్² పెట్టుకున్నాం. హోల్² ఎందుకంటే Hకి హోల్² ఉంది కాబట్టి. దాని తర్వాత మనం X వాల్యూ A/√3కి హోల్² పెట్టుకున్నాము. పెట్టాక మనం ఈ స్క్వేర్ని 2² = 4 ప్లస్ ఇక్కడ రూట్ అనేది స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 3 అనేది వచ్చింది =A². దాని తర్వాత ఈ A²/3ని అటువైపు తీసుకెళ్తున్నాం. ఇటువైపు పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి అటువైపు తీసుకెళ్తే నెగిటివ్ సైన్ వస్తుంది. దాని తర్వాత మనం ఈ ఈక్వేషన్లో మనం ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి ఎల్సిఎం చేసి రిమైండర్ ఏదైతే వస్తుందో రిమైండర్ మనకి 3 వస్తుంది. 3తో దీన్ని మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేసి -A², ఇక్కడ -A² చేసినప్పుడు మనకి 2A²/3 అనేది వస్తుంది. దాన్ని మనం ఇప్పుడు C²/A² = 8/3. ఇక్కడ 8/3 ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఉన్న 4ని మనం అటువైపు తీసుకెళ్ళి ఏని ఇటువైపు తీసుకొచ్చాం కాబట్టి 4 × 2 8 అవుతుంది.
డివైడెడ్ బై 3. సో ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్స్ని మనం అటువైపు తీసుకెళ్తే, ఈక్వేషన్కి అటువైపు తీసుకెళ్తే 8 అవుతుంది, రూట్ అవుతుంది. √8/√3. దీని వాల్యూస్ వచ్చేసి √8 వాల్యూ 2.82 డివైడెడ్ బై 1.7. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటిదంటే C/A ఆఫ్ HCP ఈజ్ ఈక్వల్స్ టు 1.633 అనేది C/A రేషియో ఆఫ్ HCP. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ ఈస్ క్యాలిక్యులేట్ ప్యాకింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ BCC, FCC and HCP. Packing factor is defined as the ratio of volume of atoms in unit cell to the volume of unit cell. అంటే ఏంటంటే ఇది ఒక రేషియో, అంటే వాల్యూమ్ ఆఫ్ అటమ్స్, ఒక యూనిట్ సెల్లో ఉన్న అటమ్స్ యొక్క వాల్యూమ్ డివైడెడ్ బై యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్ని చేస్తే మనం ప్యాకింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవచ్చు. అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి BCC యొక్క ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనేది 0.68 ఫ్రాక్షన్లో వస్తుంది. దాన్ని ఇంటూ 100 చేస్తే 68% వస్తుంది. నెక్స్ట్ మనకి FCC మనకి 0.74 ఫ్రాక్షన్స్లో వస్తుంది. దాన్ని మనం 100తో మల్టిప్లికేషన్ చేస్తే 74% ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. సేమ్ HCPకి 0.74 ఫ్రాక్షన్లో వస్తుంది ప్యాకింగ్ ఫ్యాక్టర్. దాన్ని మనం 100తో మల్టిప్లై చేస్తే 74% అనేది ప్యాకింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫర్దర్గా నేను చెప్తాను. ముందుగా మనం BCC క్రిస్టల్ స్ట్రక్చర్లో మనం AC ఫైండ్ అవుట్ చేయాలి. AC ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెనస్ రూల్ ప్రకారం √AB² ప్లస్ √BC², అవి రెండు వాల్యూస్ A² ప్లస్ A². సో AC ఈజ్ ఈక్వల్స్ టు 2A. దాన్ని మళ్ళీ మనం ట్రయాంగిల్ ACD తీసుకొని AD స్క్వేర్ని కనుక్కోవాలి. AD అనేది √3. ఆ √3 AD వాల్యూ అక్కడ తీసుకొని Rని ఫైండ్ అవుట్ చేసి మనం ప్యాకింగ్ ఫ్యాక్టర్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ 2 యూనిట్స్ అనేది 2 × 4/3 πr³ కదా. సో 8/3 πని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 0.68 అనేది ప్యాకింగ్ ఫ్యాక్టర్ వస్తుంది BCCకి. అలాగే సేమ్ మనం FCCకి కూడా చేయాలి, అవే స్టెప్స్ ఉంటాయి. ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎన్ అటమ్ ఇన్ యూనిట్ సెల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అనేది A³ అండ్ వాల్యూమ్ ఆఫ్ అటమ్ ఏంటంటే మనకి 4/3 πr³ అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ట్రయాంగిల్ ABC. ఇందులో ట్రయాంగిల్ ABC చూడాలి, దాని తర్వాత మనం ట్రయాంగిల్ ACB చూడాలి. వాటి లెంత్ని ఇలాగే మనం FCCకి చేసినప్పుడు మనకి 0.74 వస్తుంది. ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ HCP అంటే 6 కార్నర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏరియా ఆఫ్ అన్ హెక్సాగోనల్ ఏంటంటే 6 × ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం హెక్సాగోనల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫిగర్లో ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. అలాగే ఇటుపక్కన అటుపక్కన ఒక 6 ట్రయాంగిల్స్ ఫామ్ అయితే ఒక హెక్సాగోన్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఏరియా ఆఫ్ ఎన్ హెక్సాగోనల్ ఈజ్ ఈక్వల్స్ టు 6 × ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కొని మల్టిప్లై బై 6 చేస్తే మనకి ఏరియా ఆఫ్ హెక్సాగోనల్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి ఫార్ములా అంటే √3/4 × సైడ్ స్క్వేర్. సో ఇక్కడ మనం సైడ్ అనేది ఏమనుకున్నామంటే A అని అనుకున్నాం. అటమ్కి మధ్య గ్యాప్ మనకి A అని అనుకున్నాం కదా. సో ఆ Aని మనం ఇక్కడ సైడ్లో పెట్టాము. దాని తర్వాత ఇక్కడ A అంటే ఏంటి? A అంటే ఇక్కడ అటమ్కి మధ్య గ్యాప్ కదా. సో ఆ A అనేది
అటమ్ అనేది అటమ్కి రేడియస్ 2 రేడియస్లు కడిస్తే ఒక ఏ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ అటమ్ యొక్క రేడియస్ అండ్ ఈ అటమ్ యొక్క రేడియస్ని కలిస్తే మనకి ఏ అవుతుంది. సో ఏంటంటే మనం ఏ అనేది ఇక్కడ 2rగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఈ రేడియస్ కలిపితే మనకు 2r, దానికి హోల్ స్క్వేర్ పెట్టేసి దాని స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 స్క్వేర్ = 4. సో ఈ 4 క్యాన్సిల్ అయిపోయి మనకి √3/r² ఉంటుంది. r²కి ఇక్కడ రూట్ అనేది ఉండదు. సో నెక్స్ట్ మనకేంటంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాట్ ఈజ్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ అటమ్ ఇన్ యూనిట్ సెల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. సో వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఏంటి, z ఇంటూ ఏరియా ఆఫ్ 1 అటమ్. అంటే ఇక్కడ z అంటే ఏంటంటే ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ అటమ్స్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ సెల్. సో ఇక్కడ మనకేంటి ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ అటమ్స్ ఎన్ని, హెచ్సిపికి 6. సో 6 ఇంటూ ఏరియా ఆఫ్ ఎ స్పియర్. ఎందుకంటే ఏరియా ఆఫ్ 1 అటమ్ ఎంత, మనం అటమ్ని స్పియర్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ ఫామ్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 6 × 4/3πr³. సో ఇది అప్లై చేసిన తర్వాత దాని కింద డివైడ్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఏంటి ఇక్కడ మనకు, సో వాల్యూమ్ అంటే ఏంటి, ఇక్కడ ఏరియా ఆఫ్ హెక్సాగోనల్ కనుక్కున్నాం కదా, ఈ ఏరియా ఆఫ్ హెక్సాగోనల్కి ఇంటూ హైట్ చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. సో ఈ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, 6 ఎందుకు, 6 ట్రయాంగిల్స్ ఫామ్ అయితే మనకి ఇక్కడ హెక్సాగోనల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి, √3/r² మల్టిప్లైడ్ బై 6. ఎందుకంటే 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అనేవి రిక్వైర్ అవుతున్నాయి కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ ఇంటూ హెచ్, ఎందుకంటే వాల్యూమ్ అనేది కావాలనుకుంటే మనం ఈ ఏరియా ఆఫ్ హెక్సాగోనల్ని ఇంటూ హైట్తో చేయాలి. ఇక్కడ వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి ఈ హెచ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ చెప్పట్లేదు. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. దాని తర్వాత పైన 4 అండ్ కింద 4r ఉంది. సో ఈ 4 క్యాన్సిల్ అయిపోయి ఈ r² ఉంది. సో r³ అయింది. ఇది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు మిగిలేటి ఏంటంటే π డివైడెడ్ బై 3√2 మిగులుతుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఇవన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఈ π/3√2 అనేది మిగులుతుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనేది 0.74 అనేది వస్తుంది. దాన్ని మల్టిప్లైడ్ బై 100 చేస్తే మనకి 74% అని వస్తుంది. సో ద ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ హెచ్సిపి ఈజ్ 74%. అదే మనం ఫ్రాక్షన్లో చెప్పాలనుకుంటే 0.74 అని చెప్పాలి.